హలో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్ట్స్ అన్నిట్లో కూడా కొన్ని పోస్ట్ అయితే డిస్ట్రిక్ట్ క్యాడర్కు ఉన్నాయన్నమాట. డిస్ట్రిక్ట్స్ క్యాడర్ అంటే ఆ జిల్లాల వాళ్ళకి మాత్రమే ఆ పోస్ట్ అనేది రిజర్వ్ చేసి ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ క్యాడర్లో ఉన్నాయి కొన్ని జోనల్గా ఉంటాయి, కొన్ని జోన్ వైజ్గా, కొన్ని ఏమో స్టేట్ వైడ్గా ఉంటాయి. స్టేట్ వైడ్గా ఉన్న పోస్టులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. జోనల్ వైడ్గా కొన్ని అయితే ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైడ్గా చాలా తక్కువగా ఉన్నాయి. మనకి ఇచ్చిన పోస్ట్ క్యాడర్ నెంబర్ 16 అనమాట. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్. ఇది ఈ పోస్ట్ ఒకటి మాత్రమే డిస్ట్రిక్ట్స్ క్యాడర్లో ఇచ్చారు. సో వీటిలో ఏ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు అనేది అయితే చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకి బీసీడీకి ఒకటి రిజర్వ్ చేశారు. విజయనగరం జిల్లాలో ఎస్సీకి ఒకటి రిజర్వ్ చేశారు. విశాఖపట్నం జిల్లాకి ఓసీకి ఒకటి, బీసీసీ ఒకటి, బీసీఈ ఒకటి, 3 రిజర్వ్ చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో బీసీడీకి ఒకటి రిజర్వ్ చేశారు. వెస్ట్ గోదావరి అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకటి. కరీంనగర్లో బీసీఈకి ఒకటి రిజర్వ్ చేశారు. ప్రకాశం జిల్లా ఓపెన్ కాంపిటీషన్ ఒకటి రిజర్వ్ చేశారు. నెల్లూరు జిల్లా కూడా ఓపెన్ కాంపిటీషన్ ఒకటి. అనంతపురం జిల్లాకి ఓపెన్ కాంపిటీషన్ ఒకటి. కడప జిల్లాలో ఓపెన్ కాంపిటీషన్ ఒకటి. సో ఇట్లా ఈ జిల్లాల వారికి మాత్రమే రిజర్వ్ చేశారనమాట పోస్ట్స్. 12 పోస్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మన కింద ఇచ్చిన నోట్ ఏంటంటే 12 వేకెన్సీస్లో కూడా కింద ఇచ్చిన 2 పోస్టులు హారిజాంటల్గా రిజర్వ్ చేశారు ఉమెన్కి. అంటే ఓసీ కేడర్లో అనంతపురం జిల్లాలో ఇచ్చిన ఒక పోస్టు, అది ఉమెన్కి అనమాట. అలాగే కడపకి ఒక పోస్ట్ ఇచ్చారు కదా, అది కూడా ఉమెన్కే వస్తుంది. అండ్ ఈ 12లో క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్లో బీసీసీ అండ్ బీసీఈకి 2 పోస్ట్స్ ఇచ్చారు. విశాఖపట్నం బీసీసీ అండ్ బీసీఈకి రిజర్వ్ చేశారు విశాఖపట్నం జిల్లాది. ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్ కానీ ఈ కేటగిరీలో లేకపోతే కనుక ఇంటర్చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పోస్ట్ ఒక్కటే మనకి డిస్ట్రిక్ట్స్ లెవెల్గా క్యాడర్కి ఇచ్చిన పోస్ట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు జోనల్ పోస్ట్స్ ఏ జోన్స్కి ఏ పోస్ట్ రిజర్వ్ చేశారనేది చెప్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.